అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, భగవద్గీత భగవంతుడు చెప్పాడు కాబట్టి మన అందరం భగవంతుడు ఏం చెప్పాడో అని యోగశాస్త్రం అయిన భగవద్గీతని మన అందరం చదువుకోవాలి. ఇప్పుడు ఉన్న ప్రజలు భగవద్గీతని చదువుకోకుండా, తెలుసుకోకుండా దేవతారాధనలు చేస్తున్నారు. శాస్త్రబద్ధము కాని దేవతారాధనలు, కోరికల నిమిత్తము ధనము, కష్టాలు తీరాలని, ధనము రావాలని కోరికల నిమిత్తమే దేవతారాధనలు చేస్తున్నారు. కానీ మోక్షము కొరకు ఎవరు కాంక్షించటం లేదు అని భగవద్గీతలోనే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవంతుడే తెలియజేశాడు. కాబట్టి మనం అందరము శాస్త్రబద్ధముగా, సూత్రబద్ధముగా శ్రీకృష్ణుడు ధర్మాలంటే ఏంటో, అధర్మాలంటే ఏంటో మనకి ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత ద్వారా యోగీశ్వరుల వారు మనకి ఏ శ్లోకము ఎవరికి తెలియచేయబడింది, ప్రకృతిక, పరమాత్మక, ఆత్మక, జీవాత్మక అని ఎంతో వివరంగా ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో తెలియచేశారు. అందుకే ఏది చదివినా మనం ఇది శాస్త్రబద్ధముగా చెప్పినదా, సూత్రబద్ధముగా చెప్పినదా అని మనము బుద్ధితో విశ్లేషించుకొని చూడాలి. ఈరోజు జ్ఞానయోగము అనే అధ్యాయములో 13వ శ్లోకం గురించి తెలుసుకుందాం. చాతుర్వర్ణం మయా స్పష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భవము, కర్మ, గుణ విభాగములను బట్టి 4 వర్ణములు నా చేత సృష్టించబడినవి. వాటి కర్తనైనను కాకుండా నాశనము లేని వాడినై ఉన్నాను. వివరము, భగవంతుడు 4 వర్ణములు సృష్టించాడు. వాస్తవమే. భగవంతుడు 4 వర్ణములు సృష్టించాడు. వాస్తవమే. అవి ఏవి అనుటయే ఇక్కడ పెద్ద సమస్య. ఇంతవరకు ఆ 4 వర్ణముల గురించి చాలామంది 4 కులాలుగా వర్ణించుకోవటము జరిగినది. ఇంతమంది 330 మంది భగవద్గీతని తిరిగి రాశారు. ఆ అన్నిటి భగవద్గీతల్లో కూడా వివరము పూర్తిగా సరిగా మనకి తెలియచేయబడలేదు. అందుకని 4 కులాలుగా వర్ణించుకోవటం జరిగింది మిగతా భగవద్గీతల్లో. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా 4 వర్ణములు సృష్టించబడినవని ప్రచారమైనది. అది నిజమా అని మన బుద్ధితో ఆలోచించి చూచినా, సమస్త ప్రపంచమును సృష్టించిన పరమాత్మ ప్రపంచంలో ఉన్న మనుషులను కూడా ప్రకృతి చేత తయారు చేశాడు. కానీ ప్రపంచ జనాభాలో ఈ 4 కులాలు ఎక్కడ కనిపించవు. దీనిని బట్టి మనకు సంశయం ఏర్పడుచున్నది. భగవంతుడు చెప్పిన ప్రతి మాట సర్వజీవరాశులకు వర్తించున్నదై ఉండగా, ఈ 4 వర్ణములు, 4 కులాలు అను మాట విదేశాలలోనే కాదు, ఇండియాలో కూడా వర్తించదు. పరమాత్మ బాహ్యముగా ఉన్న ఏ మతమును కానీ, ఏ కులమును కానీ ఇంతవరకు ఏర్పరచలేదు. కులాలు, మతాలు భూమి మీద ఏర్పరచుకున్న వారు మనుషులే. భగవంతుడు ఎప్పుడు కులాలు, మతాల ప్రస్తావన చెప్పలేదు. ఇవన్నీ కులమత భేదములు ఏర్పరచుకున్నది మనుషులే. పరమాత్మ అయితే సృష్టించలేదు. కులమత భేదములు మనుషులు ఏర్పరచుకున్నవే కానీ పరమాత్మ సృష్టించలేదు. ఇంకా కొందరు భగవంతుడు గుణకర్మ విభాగ అన్నాడు కదా. మనుషులు చేయు పనులను బట్టి, గుణములను బట్టి వారిని విభజించుకోవచ్చు. వ్యాపారము చేయువాడు ఎవరైనా వైశ్యులని, నీచ పనులు చేయువారు శూద్రులని, రాజ్యమేలు వారిని క్షత్రియులని చెప్పుకోవచ్చును. వారి పుట్టుకతో వచ్చిన కులము ముఖ్యము కాదు. వారు చేయు పనులు బట్టి కులము ఏర్పరచాలి.
ఇక్కడ బాగా గమనించుకోవాలండి. పుట్టుకతో బ్రాహ్మణుడైనప్పటికీ నీచ పనులు చేస్తే శూద్రుడనే చెప్పాలి అని అంటున్నారు ఇక్కడ. ఆయన చేసినది కానీ చెప్పినది కానీ ప్రతి జీవరాశికి వర్తించున్నదిగా ఉన్నప్పుడు మనుషులలో అయితే 4 కులాలు ఏర్పరిచినట్లు చెప్పుకోవచ్చు. మిగతా జీవరాశులు ఎన్నో ఉన్నాయి కదా, వాటిని ఏ కులాలుగా చెప్పగలము? ఈ భగవద్గీత సమస్త జీవరాశులకి సమానముగా వర్తించున్నదై ఉన్నది అని చెప్పినప్పుడు మిగతా జీవరాశులు ఉన్నాయి కదా, వాటిని ఏ కులాలుగా చెప్పగలము అని ప్రశ్నించుకుంటే కుక్కలను, నక్కలను, పిల్లులను, ఎలుకలను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజించి చెప్పగలరా? అట్లు చెప్పుటకు వీలు లేదు. కావున ఈ 4 వర్ణములు పరమాత్మ చెప్పినవి కావు, మానవులు సృష్టించుకున్నవే అని తెలుసుకోవాలి మనము. పై శ్లోకంలో 4 వర్ణములు నా చేత సృష్టించబడినాయి అని అన్నాడు. కానీ అవి బ్రాహ్మణ, క్షత్రియ కులములని పేరు పెట్టలేదు కదా. ఈ విధముగా యోచిస్తే ఇంతవరకు ఈ శ్లోకమునకు వ్రాసుకున్న భావం సరైనది కాదని తేలిపోవచ్చున్నది. ఇది సరైన అర్థము కానప్పుడు ఏది సరైనది అనుట అందరికీ వచ్చు ప్రశ్నయే. అందరికీ ఈ ప్రశ్న వస్తుంది, కానీ దానికి సరైన సమాధానము ఇంతవరకు ఎక్కడ ఏ భగవద్గీతలోనూ చెప్పబడలేదు. ఇప్పుడు దీనికి సమాధానం చూద్దాం. భగవంతుడైన శ్రీకృష్ణుడు తన తల మీద నెమల పింఛమును ధరించాడు. ఎవరు ధరించని పింఛమును ఆయన ధరించటములో ప్రత్యేకత ఏమిటి అని ఎవరూ ఇంతవరకు యోచించలేదనియే చెప్పవచ్చును. ఇప్పుడు మనము యోచిస్తే శ్రీకృష్ణుడు నెమల పింఛమును అందమునకో అలంకారమునకో ధరించలేదు. తానున్న స్థితిని గూర్చి నెమల పింఛమును ద్వారా తెలుపుచు మీరు కూడా ఈ మాదిరే ఉండవలెనని బహిర్గతము చేయుచు ఆధ్యాత్మిక రహస్యమే పింఛము ధరించటములోని విశేష అర్థమని తెలియాలి. అందము కోసం కాదు, ఆధ్యాత్మిక రహస్యమే ఈ నెమల పింఛము ధరించటంలో అర్థమని మనందరం గ్రహించాలి. నెమల పింఛము యొక్క ఆధ్యాత్మిక రహస్యమును గురించి బోధించు విశిష్టత కలిగి ఉన్నది. దాని విశేషమేమనగా పింఛము యొక్క మధ్య భాగము నలుపు కలిసిన నీలిరంగుతో కూడుకొని కొద్దిగా గుండ్రముగా ఆకర్షణీయముగా కనిపిస్తూ ఉండును. ఈ భాగము పింఛములో అన్ని రంగుల కంటే ముఖ్యముగా తెలియనట్లు ఉండును. దానికి చుట్టూ మెరుపు గల ఆకుపచ్చ రంగు కూడా ఉండును. దాని తర్వాత లేత గోధుమ రంగు గల ఆకారము చుట్టూ ఉండును. ఈ లేత గోధుమ రంగు చుట్టూ చివరి యందు మెరీచు ఉండును. దీని చివరి అంచు మెరుపు తర్వాత చుట్టూ గుర్తించలేనంత లేతగా ఒక రంగు భాగము ఉండును. బాగా గమనించి చూస్తే ఇవన్నీ కనిపిస్తాయి మనకి. వీటిని బట్టి పింఛములో మొత్తము 4 భాగములు ఉన్నట్లు గుర్తు తెలియచున్నది మనకి. మధ్యలో నలుపు రంగు కలిసిన నీలిరంగు ఉన్నది. రెండోది గుండ్రని మెరుపు గల ఆకుపచ్చ భాగము ఉన్నది. మూడవది లేత గోధుమ రంగు. నాలుగవది రంగు గమనించలేనంతగా ఒక భాగముండును. నాలుగవ దాని అంచు చివరిలో కూడా సులభముగా గుర్తించవచ్చును. బయట నుండి 3 గుండ్రని భాగము నుండి మధ్యలో కన్నుగా లేక కేంద్రముగా ఉన్న నెమలి పింఛమును బ్రహ్మ విద్య అయిన మరియు యోగ శాస్త్రమైన గీతాశాస్త్రమును చెప్పిన శ్రీకృష్ణుడు ధరించటము గొప్ప అర్థమై ఉన్నది. ఎంతో గొప్ప అర్థమై ఉన్నది. దాని వివరం ఏమనగా మన శరీరంలో శిరోభాగమునందు గుణములు కలవు. శరీరముచే జరుగు కార్యములన్నిటికీ కారణమైన గుణములు ఒక పద్ధతిగా అమర్చబడి ఉన్నవి.
ఆ పద్ధతి ఒక గుణచక్ర నిర్మితమై ఉన్నది. గుణములు 3 రకములుగా విభజించబడి ఉన్నాయి. వాటి పేర్లు: 1 సాత్వికము, 2 రాజసము, 3 తామసము. ఈ 3 రకముల గుణములు గుణచక్రములు 3 భాగములుగా విభజించబడి ఉన్నాయి. ఈ 3 భాగములకు సాత్విక భాగము, రాజస భాగము, తామస భాగము అని పేర్లు పెట్టబడి ఉన్నవి. ఈ 3 భాగములకు మధ్యలో గుండ్రని భాగం ఒకటి ఉన్నది. దానినే బ్రహ్మనాడి అని అనుచున్నాము. దాని యందే ఆత్మ నివాసమై ఉన్నది. ఆత్మ నివాసమున్న బ్రహ్మనాడిని ఇరుసుగా చేసుకుని కంటికి కనిపించని గుణచక్రము అమరి ఉన్నది. దాని అమరిక తర్వాత పేజీలోని చూద్దాం. ఈ భగవద్గీతలో దాని అమరిక పటం ద్వారా స్వామివారు తెలియచేశారు. నేను కానీ, నీవు కానీ, సర్వజీవులు కానీ ఈ గుణచక్రములోనే చిక్కుకొని ఉన్నాము. ఈ 3 భాగములలో జీవుడు ఎక్కువ ఏ భాగంలో ఉండునో ఆ జీవునికి ఆ భాగము యొక్క పేరు పెట్టబడినది. తామస భాగంలో ఎక్కువ కాలం ఉన్న జీవుణ్ణి తామసుడని, రాజస గుణ భాగంలో ఉన్న జీవుణ్ణి రాజసుడని, సాత్వికంలో ఉన్న జీవుణ్ణి సాత్వికుడని పేరు పెట్టడం అయినది. ఏ భాగములో ఉన్న జీవునికైనా మధ్యలో ఉన్న ఆత్మయే సాక్షిగా ఉన్నది. మధ్యలో ఉన్న ఆత్మకు తెలియని జీవరాశి లేదు. ప్రతి శరీరములో గల గుణచక్రము మధ్యలో ఉన్న ఆత్మ తన చుట్టూ ఉన్న గుణములతో సంబంధము లేక సాక్షిగా ఉన్నది. ఆత్మ ప్రతి జీవరాశి గుణముల వలన పనులు చేయుచున్నది. జరిగడి పనుల వలన పాపపుణ్యములు ఆ జీవునికి సంభవించుచున్నవి. పాప పుణ్య కర్మలు జీవాత్మకే కానీ మధ్యనున్న ఆత్మకు అంటవు. ఆత్మశక్తియే శరీరమంతా వ్యాపించి కదలికనిచ్చుచున్నదైనప్పటికీ ఆ కదలికలు గుణములను అనుసరించి ఉండును. ఆ గుణముల కర్మను అనుసరించి ఉండును. శరీరములో గుణముల ఆదేశాల ప్రకారము వివిధ పనులు జరుగుతున్నప్పటికీ ఆ పనులకు శక్తినిచ్చునదైన ఆత్మకు మాత్రము కర్మ అంటక అన్నిటికీ సాక్షిగా ఉన్నది. ఆత్మ నెమలి పింఛములో మధ్యన గల గుర్తింపు భాగము గుణచక్రములో మధ్యన గల ఆత్మ నివాస స్థానమని తెలియాలి. దానికి చుట్టూ గల 2వ భాగమును సాత్విక భాగమని తెలియాలి. దాని చుట్టూ గల 3వ భాగమును రాజస భాగమని తెలియాలి. అట్లే చివరి 4వ భాగమును తామస భాగమని తెలియాలి. ఈ విధముగా నెమలి పింఛముతో గుణచక్రమునకు సమాన పోలికలు ఉన్నవి. శ్రీకృష్ణుడు నేను పనులు చేయుచున్నాను, నాకు ఏ గుణకర్మ అంటదు, నేను 3 గుణముల మధ్య కర్మ అంటని ఆత్మగా ఉన్నానను తెలుపు నిమిత్తమే 3 రంగుల మధ్యలో గుర్తింపుగా కనిపించు ప్రత్యేక రంగున్న పంచమును ధరించాడు. మన శరీరములో బ్రహ్మనాడి తల నుండి గుదస్థానము వరకు వెన్నుముక మధ్యలో వ్యాపించి ఉన్నది. మన శరీరంలో బ్రహ్మనాడి తల నుండి గుదస్థానము వరకు వెన్నుపూస మధ్యలో వెన్నుముక మధ్యలో వ్యాపించి ఉన్నది. ఈ నాడి యందే ఆత్మ నివాసముంటూ తన శక్తిని వెన్నుముకకు ఇరువైపులా బ్రహ్మనాడి నుండి చీలిపోయిన చిన్న నరముల ద్వారా శరీరమంతా వ్యాపింపచేసి అన్ని అవయవములను కదులున్నట్లు చేయుచున్నది. పైన శిరస్సులోని గుణచక్రము నుండి ఆదేశములు బ్రహ్మనాడి నరముల ద్వారా చివరకు అవయవములకు చేరుతున్నది. అవయముల నుంచి వచ్చు విషయములు కూడా బ్రహ్మనాడి నుంచే పైకు చేరుచున్నవి. బ్రహ్మనాడి యొక్క చిన్న నరముల అమరిక నెమల పింఛమును గమనిస్తే అర్థమగును. పింఛము యొక్క కాడ లావుగా తెల్లగా మొదలై పొడవుగా ఉండును. ఆ కాడను బ్రహ్మనాడిగా అర్థము చేసుకోవాలి. పింఛము యొక్క కాడ పొడవున చిన్న చిన్న ఈక వెంట్రుకలు 2 వైపులా వ్యాపించి ఉండును. 2 వైపులా వ్యాపించి ఉండును చిన్న చిన్న ఈకలు.
వాటిని బ్రహ్మనాడి నుంచి బయలుపడిన చిన్న చిన్న నాడులుగా గుర్తుంచుకోవలెను. పింఛము పైన 4 భాగములను గుణచక్ర భాగములుగా లెక్కించుకోవలెను. తలలోని గుణచక్రమును మరియు బ్రహ్మనాడిని పోలు పింఛము శ్రీకృష్ణుడు ధరించటంలో విశేషములు. 1. సర్వజీవరాశుల శరీరంలో ఈ విధ అమరిక ఉన్నదను జ్ఞానము తెలుపు నిమిత్తము పింఛమును ధరించినాడు. 2. సర్వజీవులకు ఆత్మ సాక్షిగా ఉన్నతను సూచన నిమిత్తము పింఛమును ధరించాడు. 3. ఆత్మ 3 గుణములకు మధ్యన ఉండి ఏ గుణములకు సంబంధం లేదని తెలుపు నిమిత్తమే పింఛము ధరించాడు. 4. ఏ పనులు చేయుచున్నను వాటి కర్మ మధ్యన గల నాకంటదని తెలుపు నిమిత్తము పింఛమును ధరించాడు. 5. సర్వజీవరాశుల శరీరములోనే ఆత్మ మరియు గుణములున్నాయను తెలుపు నిమిత్తము తల మీదనే పింఛమును ధరించాడు. 6. చివరి అంచు రంగు లేతదై, రెండవది దానికంటే ఎక్కువ కనిపించున్నదై, మూడవది రెండవ దానికంటే మరీ ఎక్కువగా కనిపించున్నదై, నాలుగవది అన్నిటికంటే మిన్నగా కనిపించున్నదై ఉన్నది. అటువంటి పింఛము ధరించటంలో ఏ జీవరాశి అయినా చివరకు ఇక్కడికి రావలసిందేనని అర్థము తెలియవలెను. ఇక్కడ మనము 7. రెండవ అధ్యాయమైన కర్మయోగము 28వ శ్లోకమున మనకేం తెలియజేశారంటే, తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణగణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే. గుణకర్మ విభాగములు తెలిసినవాడు ఆత్మను తెలిసినవాడవును. ఇక్కడ ఏం చెప్పారంటే, గుణకర్మ విభాగమును తెలిసినవాడు ఆత్మను తెలిసినవాడవును. అటువంటి వాడు గుణముల వలన జరిగేటి పనులు ఎన్ని చేయుచున్నను. ఆత్మను తెలిసినవాడు గుణముల వలన ఎన్ని కార్యములు ఎన్ని పనులు జరుగుచున్నను చేయని వాడేనని తెలుగు నిమిత్తము శ్రీకృష్ణుడు పింఛమును ధరించాడు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. భగవంతుడు పై శ్లోకములో చెప్పిన 4 వర్ణములు గుణచక్రములోని 4 భాగములేనని తెలియాలి. వాటి ప్రకారము బయట మొదటి భాగములో ఉన్నవారు తామసులు, రెండవ భాగంలో ఉన్నవారు రాజసులు, మూడవ భాగంలో ఉన్నవారు సాత్వికులు, 4వ భాగంలో ఉన్నవారు యోగులు. యోగం ఆచరించువారు గుణరహితులై ఆత్మను పొందినవారు కనుక వారిని యోగులనుట జరిగినది. ఈ లెక్క ప్రకారము సర్వజీవరాశులలోనూ 4 వర్ణములు కలవని అవి ఏ తామసము, రాజసము, సాత్వికము, యోగులని పిలువబడుచున్నవని తెలియచున్నది. ఈ 4 వర్ణములతో పరమాత్మ సంబంధము లేనివాడై ఉన్నాడు. పరమాత్మ ఈ 4 వర్ణములతో సంబంధము లేనివాడై ఉన్నాడు కనుక వాటిని కర్తనై కాకుండా ఉన్నాను అని అన్నాడు. ఇప్పుడు దైవ నిర్మితమైన 4 వర్ణములు సర్వజీవరాశులకు సంక్రమించిన 4 వర్ణములని మనం తెలుసుకున్నాం కదా. భగవంతుడు ఎంతో శాస్త్రబద్ధముగా ఈ శ్లోకంలోని 4 వర్ణములు ఇలా కలవు అని మనకు ఎంతో వివరంగా తెలియచేశాడు. ఇప్పటి వరకు ఎవరూ చెప్పని విధానము, ఎవరూ చెప్పని రహస్యము ఇప్పుడు తెలుసుకున్నాము. అందరికీ నమస్కారం.